మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నచ్చకపోతే వదిలేయొచ్చుగా. అమ్మ అట్ట వదిలేస్తే పాపం తలగదు. లేదు, మొత్తం కథం పడితేనే కళ్ళు చల్లబడతాయి అనుకుంటారు కొంతమంది ఆడోళ్ళు. నచ్చకపోతేనే వదిలేయొచ్చుగా. దేశంలో ప్రతి 32 గంటలకు భార్య చేతులనైనా, ప్రియురాల చేతులైనా, లేకపోతే ఉంచుకున్న చేతులనైనా ఒక మొగాయన మాత్రం గోవిందమంగళం అవుతున్నాడు. ప్రతి 32 గంటలకు ఒక మొగాయన పని కథం చేస్తున్నాడు కొంతమంది ఆడోళ్ళు. గత ఏడాది దేశంలో ఇలాంటి కేసులు 280 నుంచి 300 మంది. పోయిన సంవత్సరంలో అంట దగ్గర 300 మంది కథం పట్టినట్ట మొగోళ్ళని. ఇప్పుడు సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే వ్యక్తిత్వ లోపమే ప్రధాన కారణమని సైకాలజిస్టులు చెప్తున్నాం ముచ్చట. ఇంకా దీన్ని సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకోవడం సరికాదని సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎట్లట అర్థం కాలే ముచ్చట. దీన్ని సామాజిక సమస్యగానే చూడాలి తప్ప స్త్రీలను ఆడిపోసుకోవడం సరికాదని సామాజిక శాస్త్రవేత్తలు చెప్తున్నాం ముచ్చట. స్త్రీలు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే పరిస్థితి ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని వెల్లడి. చెప్పాలి మరి ఏమవుతుంది. ఇప్పుడు స్త్రీకి నచ్చలేదనుకో, నాకు ఆ పోరగాడు నచ్చలేదురా నాయన, అమ్మ నేను చేసుకోనే అని కర్మజాలి కనుక చేస్తే అంటే ఆయన చంపుతా మిమ్మల్ని చంపుతాను ముందుగా చెప్తే సపరే కూకుంటారు కదా. అప్పుడేమో చెప్పరు. పిల్లగాని తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టక నచ్చిండు, అమ్మనంగా నచ్చిండు, ఎంత నచ్చిండు, గంపెట్టి నచ్చిండు అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారు, చిన్న ప్రీ వెడ్డింగ్ కానీ ఆడుకో ఇటుక కొనగానే పోతే తడుకొని వీకేస్తారు. అయ్యో సచ్చన నా మూడు కాబోయే మూడు చచ్చా అనుకుని మళ్ళీ కథలు పడతారు కొంతమంది ఆడళ్ళు. మరి ముందుగానే చెప్పొచ్చు కదా, నోరుంది కదా, కళ్ళు ఉన్నాయి కదా, మరి అడు ఎర్రగుండా కర్రగుండా మంచిగుండా లేడా చూడాలి, నాకు నచ్చలేదని చెప్పాలి, నేను చేసుకోనని చెప్పాలి. కానీ అట్ట చెప్పరు. అయ్యమ్మ ముందరేమో ఒప్పుకుంటారు, తర్వాతనే వాని పని కథం చేస్తారు. ఇంకా ఇది చంపడం ఏ సమస్యకు పరిష్కారం కాదని సినిమాలు సాహిత్యం ద్వారా అర్థమయ్యేలా చేయాలని సూచన అంట. చంపడం సమస్య కాదని సినిమాల ద్వారానంట చూపాలంట. నీ సినిమాలు నాశనం అయిపోను, సినిమాల ద్వారా చెప్పిస్తారు. అదేదో పాట వింటే కదా, చిన్ననాడే అన్న ప్రాస అయ్యిందో కన్నదాని వన్య ప్రాస కావాలో అంటే అర్థమైందిలా. ఇప్పి చెప్తే వికారంగా ఉండదు. చిన్ననాడే అన్నప్రాస అయింది కానీ ఇక కన్యపూరితోటి ఇక అంటేనే వికారం తప్పిన ముచ్చట అర్థమై ఉంటుంది. కానీ ఇంకా పోయింటి పాటలు ఈ మధ్యలో పెద్ద సినిమా రాలే. పెద్ద సినిమాలు ఏం చెప్తుంది హీరోయిన్, చీకట్ల చేసిన తప్పే కాదంట, చీకట్ల ఏ పనైనా చేయొచ్చు అంట. సినిమాలో చెప్తుంది చీకట్ల పెట్టిన ముద్దు తప్పు కాదు అంటే చీకట్ల ముద్దు పెట్టుకోవచ్చా? మరి సినిమాల ద్వారా ఏం చెప్పి పాడేస్తారు? ఇవన్నీ ఒకచేడే సినిమాలేనా ఈ కాలంలో వచ్చేటివి? ఒక్కటన్నా ఆయమన్న సినిమా ఉందా చెప్పురి. కర్మజాలి ఎవడన్నా ఆయమన్న సినిమా తీస్తే అది ఆడుతుందా? నిండా 6 రోజులు కూడా నడవలేదు. శుక్రవారం రిలీజ్ అయితే వచ్చే శుక్రవారం కల్లా పత్తలే కూడా బిగుతుంది. అందులో ఏముండాలి, మంచి బిట్లు ఉండాలి, మంచి రొమాన్స్ ఉండాలి. గట్లా ఉంటే సినిమా చల్లగా ఉండాలి. ఏం సినిమా అబ్బా హీరోయిన్ మామూలుగా చూపించిందా, హీరో మామూలుగా చేసిండా అని అనరు. కోట్ల రూపాయలు వస్తాయి. ఈ సినిమాల ద్వారా ఏం చేసి పాడవుతారు? అన్ని పొగషండే సినిమాలేనా ఈ కాలంలో వచ్చేది పాడైపోనా? ఇంకా గృహహింస కారణంగా దేశంలో ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళ హత్య చేస్తురంట. గృహహింస కారణంగా ప్రతి 90 నిమిషాలకే 90 రోజులకు కాదు, ప్రతి 90 నిమిషాలకు ఒక మహిళని హత్య చేస్తురంట. ఇంకా వాటి సంగతి ఏంటంటే కొందరి ప్రశ్న. మొగల సంగతికి ఇట్లా ఉంటే మరి ఆడలను కూడా చంపుతారని కొందరి ప్రశ్న. మరి దీనికి అంతా ఏడముంది? మరి దీనికి సమస్యకు పరిష్కారం ఏడముంటుంది? మనసు కరెక్ట్ ఉండాలి. పిల్లగాడిని చూసుకున్నప్పుడే నాకు వద్దని పిల్లగాడు చెప్పాలి, లేకపోతే నాకు వద్దని పిల్ల చెప్పాలి. అప్పుడేమో చెప్పరా, తర్వాతనేమో కథం పట్టింది. ఈ మధ్య కాలంలో అంట అయితే ఈ హత్యలల్లో 40% మొగోళ్ళని ఈసం పెట్టి చంపారంట కొంతమంది ఆడులు. 40% మొగోళ్ళని ఈసం పెట్టి చంపారు. తర్వాత 25% మంది ఏమో కుతిక విసి చంపారట. 25% మంది కుతిక విసి చంపారు. ఆ తర్వాత 15% మంది మొగోళ్ళనేమో కిరాయి రౌడీలను పెట్టి కథం పట్టించారు. పైన దగ్గర 80% సచ్చినోళ్ళు మొత్తం అక్రమ సంబంధాలే. ఉంచుకున్నోడు మైకంలో పడి ఉంచుకున్నోడు ఈమె ఇద్దరు కలిసి మొగని చంపుడు, లేకపోతే ఉంచుకున్నోడు ఈమె కలిసి కాబోయే మొగని చంపుడు. ఇంకో ఈ ముచ్చట్లు ఇక రాలే. ఇగో వీళ్ళ పేరు ఏం పేరు ఉండే కదా, ఈమె పేరు సియా కేశవులు. నిన్నమన్న కాలే వీళ్ళది ఏది మన పూణే కొనబోయి వాళ్ళ 400 అడుగులు ఎత్తుకెళ్ళి దండమంటే నువ్వుకేసి ఫస్ట్ ఎట్ట చచ్చిపోయిండు అమ్మ అంటే అయ్యో గాలి ద్వారా వచ్చి కొట్టుకపోయినాను ఓసారి కథలో పడ్డది. ఆ తర్వాత అడిగితే పాంగరసపోతే నేనే కాపాడబోయి కర్మజాలికి చెయ్యి జారికి కింద పడ్డాను ఓసారి అన్నది.
మళ్ళీ తర్వాత పుట్టినరోజు అనుకుని పోయింది ఏకంగా కథం పట్టుకొని వచ్చింది అటు చచ్చిపోయినట్టే పాడైపోను ఇంకా దరిద్రం బాధ ఏమంటారు రాత బాగాలేనట్టుంది భూమి మీద నూకలేనట్టు అని కథలు పడ్డది మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ పెట్టి ఓ నా కాబోయే మొగడా నీ ఆత్మ ఇక్కడిక్కడనే తిరుగుతుంది నువ్వు లేకుంటే నేను బతకలేను నువ్వే నా ప్రాణం నువ్వు లేకుంటే నేను లేను అని ఒగలబడుకుంటా ఇన్స్టాలో పోస్ట్ పెట్టిందా పెట్టలేదా గిసపోయింది కథలో పడ్డాక ఎట్టపాడైతే చెప్పుది అంటేనేమో కొంతమంది ఆడవాళ్ళని గిట్టారు అంటే అందరిని ఎందుకంటాం మేము చెప్పు గిసపోయింది అజ్జగారు ఆడవాళ్ళని ఓ గిట్టానవలసి వస్తుంది మీకు నచ్చకపోతే మాకు నచ్చలేదని చెప్తామే ఏమవుతుంది పెద్ద ఫరకేముందాడ నచ్చలేదంటే అయిపోయి కాకపోతే అయ్యమ్మ 2 మాటలు అంటారు లేకపోతే 2 దెబ్బలు కొడితే కొడతారు అంతేగాని మీ పుణ్యం మాట అవతలో నీళ్ళాగమవుతుందిగా పాడైపోను ఇంకా ఏమంటే గీడ ఇంట్లో చెప్పడం కన్నా సంపడే సులువు అనుకుందంట ఈ ముచ్చట చూడరు ఇంకా ఇంట్లో చెప్పడం కంటే సంపడమే సులువు అంటే ఇంటి చెప్తే ఏమవుతుంది అంటే ఓ సామెత ఉండే కదా చీరపోతలను ఏరే బదులు బొంతదలుగా పెడతా కాదా అన్నట్లేదు ఇంట్లో చెప్తే పాడైపోను మళ్ళీ ఏమంటారు ఎందుకంటారు చెప్పురి సరే కొడతారు 2 దెబ్బలు కొడతారు అంతకంటే ఎక్కువ కొడతారా మా అమ్మ కానీ మీకు పుణ్యం ఉంటుంది మీకు నచ్చిన నెమ్మడి పోవాలంటే పత్తలే కూడా వీకుని నష్టం లేదు ఓ ప్రపంచం చాలా పెద్దగా ఉంది ఏమన్నా పోయి బతుకోవచ్చు ఆర్యంగా లేనో కూలో నేల చేసుకొని లంగో దొంగ బతుకోవచ్చు నష్టం లేదు కానీ మీకు ఓడల్లో గట్టిన పెద్ద మనిషి అంటోడు తీసుకొచ్చి పిల్లగాడు ఫలాన్ని కాడ ఉండడానికి చూపిస్తే నచ్చలే అని చెప్పి నచ్చలేని చెప్పు కానీ ఉత్తపుణ్యాన్ని కొనబోయి అదేదో నిన్ననే వచ్చినారు కూడా పేపర్లో ప్రీ వెడ్డింగ్ కొనబోతే ప్రీ వెడ్డింగ్ కాడ పొరగాడు తెలియజేసి ఏం చేసిందంటే బౌన్సర్లను పెట్టుకొని వెనకంగా బౌన్సర్లను పెట్టుకొని ఏడాది నువ్వుకే కనిపెట్టరు నాయన కర్మ పాడైపోయినా అంటే ఆడు తెలివికలుడు కాబట్టి గట్ట ఉంది లేకపోతే ఉత్తపుణ్యాన్ని కదా కథమయ్యేది కదా ఏది చేసినా కానీ ఫస్ట్ కొంతమంది ఆడోళ్ళ దగ్గర అందరినీ నేను కానీ కొంతమంది ఆడోళ్ళ దగ్గర మీ మనసు మారాలి మీ గుణం మంచిదైతే సంబంధాలు కానీ పెళ్ళిళ్ళు కానీ బంధాలు కానీ అన్నీ సాపి కదా అయిపోతాయి మీ గుణం బాగాలేక మీ మనసులో ఇంకోని పెట్టుకొని బయటికి ఇంకొంతో పెళ్లి చేసుకొని పోతే అంత సంసారం చేసేది లేదు మంచం ఎక్కేయలేదు పిల్లలు కానీ లేదు